మీరు నెలల తరబడి కష్టపడుతున్నారు, జిమ్ వెళ్తున్నారు, నచ్చిన ఫుడ్ మానేశారు, రోజు గంటల తరబడి వాకింగ్ చేస్తున్నారు. కానీ వెయిట్ మెషీన్ మీద నిలబడితే ఆ ముళ్ళు మాత్రం ఇంచు కూడా కదలడం లేదు. ఎందుకు? అసలెక్కడ తప్పు జరుగుతోంది? అందరూ చెప్పే డైట్ ఫాలో అవుతున్నా, యూట్యూబ్ చూసి ఎక్సర్సైజులు చేస్తున్నా మీ బరువు ఎందుకు తగ్గడం లేదు తెలుసా? దీని వెనుక మీరు ఊహించని కొన్ని షాకింగ్ కారణాలున్నాయి. మనం చేసే అతిపెద్ద పొరపాటేంటంటే బరువు తగ్గడం అంటే కేవలం తక్కువ తినడం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మీ బాడీలో జరిగే మెటబాలిజం అనే ఒక అద్భుతమైన ప్రక్రియ మీకు సహకరించినంతవరకు మీరు గాలి తిని బతికినా బరువు తగ్గరు. చాలామంది అల్పాహారం మానేస్తే బరువు తగ్గుతాం అనుకుంటారు. కానీ అది మీ బాడీని మరింత ప్రమాదంలోకి నెడుతుంది. మీరెప్పుడైతే మీ శరీరానికి సరిపడా ఆహారం ఇవ్వరో అప్పుడు మీ మెదడు మీ బాడీని సర్వైవల్ మోడ్లోకి పంపిస్తుంది. అంటే మీరు తిన్న కొంచెం ఆహారాన్ని కూడా అది ఖర్చు చేయకుండా కొవ్వు రూపంలో దాచిపెడుతుంది. అందుకే మీరు తక్కువ తిన్నా లావవుతున్నారు. మరో ముఖ్యమైన కారణం నిద్ర. మనం తిండి గురించి, వ్యాయామం గురించి పట్టించుకున్నంతగా నిద్ర గురించి పట్టించుకోం. మీరు రోజుకు కనీసం 7 గంటలు ప్రశాంతంగా నిద్రపోకపోతే మీ బాడీలో కోర్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందో తెలుసా? మీ పొట్ట చుట్టూ కొవ్వును పెంచడానికి కంకణం కట్టుకుంటుంది. మీరు ఎంత డైట్ చేసినా నిద్ర సరిగ్గా లేకపోతే మీ బరువు తగ్గడం అనేది అసాధ్యం. అలాగే మనం హెల్దీ అనుకుని తాగే ఫ్రూట్ జ్యూసులు, తినే ప్రోటీన్ బార్లలో ఉండే హిడెన్ షుగర్స్ కూడా యాక్ట్ చేసిన ఏ వస్తువులోనైనా ప్రిజర్వేటివ్స్ మరియు పంచదార ఉంటాయి. ఇవి మీ ఇన్సులిన్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీ శరీరం కొవ్వును తరిగించడం ఆపేస్తుంది. ఇక వాటర్. రోజూ 3-4 లీటర్ల నీళ్లు తాగకపోవడం వల్ల మీ బాడీ లోపల టాక్సిన్స్ అలాగే ఉండిపోతాయి. బాడీ డీహైడ్రేషన్కు గురైనప్పుడు అది ఆకలి అని మిమ్మల్ని భ్రమింపజేస్తుంది. దాహం వేసినప్పుడు మనం ఏదో ఒకటి తినేస్తుంటాం. అది కూడా వెయిట్ లాస్కి పెద్ద అడ్డంకి. మరో విషయం ఏంటంటే ఒకే రకమైన ఎక్సర్సైజ్ చేయడం. మీ బాడీ యొక్క రొటీన్కి అలవాటు పడిపోతే అది క్యాలరీలను ఖర్చు చేయడం తగ్గించేస్తుంది. అందుకే మీ వర్కౌట్స్లో మార్పులుండాలి. అన్నిటికీ మించి స్ట్రెస్. మీరు బరువు తగ్గడం లేదు అని ఎంత ఎక్కువగా టెన్షన్ పడితే మీ బాడీ అంత తక్కువగా స్పందిస్తుంది. వెయిట్ లాస్ అనేది ఒక ప్రయాణం. అది ఒక్కరోజులో జరిగే మ్యాజిక్ కాదు. మీ హార్మోన్లు, మీ ఆలోచనలు, మీ నిద్ర, మీ నీటి వినియోగం ఇవన్నీ కలిస్తేనే మీరు అనుకున్న ఫలితం వస్తుంది. బరువు తగ్గడం అంటే అందంగా కనిపించడం మాత్రమే కాదు, లోపలి నుండి ఆరోగ్యంగా మారడం. ఈ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుని చూడండి. అప్పుడా వెయిట్ మెషీన్ ముళ్ళు ఖచ్చితంగా కదులుతుంది. మీ కష్టానికి ఫలితం దక్కుతుంది.